అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మార్చి 7వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వలన వారికి శుభ పరిణామాల అశుభ పరిణామాల ఎటువంటి సమయం అయితే వారికి అనుకూలించబోతుంది, ప్రతికూల సమయాలు అనుకూల సమయాలు ఏ విధంగా మారబోతున్నాయి, వారికి ఎదుర్కోబోయే సమస్యలకి పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల అయితే లభిస్తుంది, పరిహారాలు ఏం చేసుకోవాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే తప్పకుండా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో అయితే ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది, లేకపోతే మీ జీవితంలో కోలుకొని దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే కనుక మనం ఇప్పుడు తెలుసుకోబోతే కనుక ఈ యొక్క రాశి గల వారు ప్రతి ఒక్క మాటకు కూడా మీకు నిజం అనిపిస్తే, ఈ మాటలు మీ మనసుకు హత్తుకొని ఉంటే మీరు తప్పకుండా అయితే ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి అయితే కొంత గ్రహస్థితులు అనేవి వ్యతిరేకంగా కూడా కనబడుతున్నాయి. అయితే కొంత ప్రమాదకరమైన ఈ యొక్క స్థితి కూడా కనబడుతుంది. వీరికి గ్రహచారాల యొక్క ప్రభావం అనేది వీరికి ఎంతో నిర్ణయాలను మీద పడడం ద్వారా ఆలోచనల వివాదం చాలా మసకబారబోతుంది. మంచిది చెడ్డది అనేది విశ్లేషించుకునే శక్తి కూడా రేపటి రోజున గ్రహాలు మీ నుండి అయితే లాగేసుకోబోతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మబోతున్నారు. ఆ నమ్మకమే మీ పాలిట శాపంగా మారబోతుంది. మరలా చెప్తున్న ఒక్కసారి బాగా గుర్తుంచుకోండి. రేపటి రోజున మీకు ఏ క్షణమైనా సరే మీ జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన అయితే జరగబోతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబెట్టండి కొన్ని తప్పులు రేపటి రోజున అయితే మీరు అస్సలు చేయవద్దు. మొదటి తప్పు ఏంటంటే కనుక ఆర్థిక లావాదేవీలు, అంటే అప్పు ఇవ్వడం, అప్పు చేయడం, ఇటువంటివన్నీ రేపటి రోజున మీరు తప్పకుండా దయచేసి ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా మీరు అస్సలు అప్పు ఇవ్వద్దు. సొంత అన్నదమ్ములు వచ్చి అడిగినా సరే, ప్రాణమిత్రులు ఏడుస్తూ అడిగినా సరే, మిమ్మల్ని అడిగినా సరే దగ్గరకు లేదని చెప్పి మీరు సున్నితంగా తిరస్కరించండి. రేపటి రోజున చేతుల మీదకు వేరే వారు డబ్బులు ఇస్తే ఆ డబ్బు మరలా మీ చేతికి రాదనే విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీ మధ్య ఉన్నటువంటి బంధం పూర్తిగా నాశనం కాబోతుంది. దరిద్ర దేవత మీ ఇంట్లో ప్రవేశించడానికి రేపటి రోజున తప్పకుండా అయితే. అంతేకాకుండా రేపటి రోజున ఎవరి దగ్గర కూడా మీరు అప్పు తీసుకోకండి. రేపటి రోజున అప్పు తీసుకుంటే భవిష్యత్తులో మీరు తీర్చలేనటువంటి పెద్ద భారంగా మీకు తలభారం కావచ్చు. అంతేకాకుండా మరొక తప్పు ఏంటంటే కనుక కుటుంబ సభ్యులతో వాదనకు దిగడం, గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మన ఇంట్లోనే మనకు శత్రువులు తయారనే మాట మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. జీవిత భాగస్వాముల్లో కానీ పిల్లల్లో కానీ రేపటి రోజున మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చిన్న చిన్న విషయానికైతే పెద్ద పెద్ద గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉంది కనుక రేపటి రోజున మీ నోటి నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క మాట కూడా మీ కాపురాలను తీవ్రంగా చర్చలోకి దిగే అవకాశాలు ఉంది కనుక మీరు చాలా మాట పొదుపు పెట్టుకోవాలి. ఎంతో సహనాన్ని వదిలి మీరు సహనంతో ఉండాలి. నోటిని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కోపాన్ని మౌనమే మీ యొక్క ఆయుధం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంత కోపం ఉన్నా మీరు దిగమింగుకొని ఒక్క క్షణం పక్కకు వెళ్ళేసి సహనంతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వారు అవుతారు. తప్పకుండా మీ యొక్క భవిష్యత్తులో నాశనం చేస్తుంది. కనుక మీరు ముందు ఒక పెద్ద రహస్యం గురించి కూడా రేపటి రోజున మీకు తెలుసుకోబోతున్నారు. మీరు ఇంతకీ ఆ రహస్యం ఏంటంటే కనుక మీరు తెలుసుకోవాల్సిన ఒక చిన్న రహస్యం కూడా ఉంది. ఇది వృత్తి వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు ఉద్యోగం చేస్తున్న వారైతే మాత్రం రేపటి రోజున మీ యొక్క పై అధికారులతో, మీ తోటి ఉద్యోగస్తులతో అస్సలు గొడవ పడవద్దు. మీ మీద లేనిపోని నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఎందుకు పడాలి, ఎందుకు రియలైజ్ అవ్వాలి, నేను రిజైన్ చేసేస్తాననే ఆవేశం కూడా మీకు రావచ్చు. ఆ ఆవేశం కంట్రోల్ చేసుకోవాలి. వ్యాపారం చేసే వరకు రేపటి రోజున కొత్త ఒప్పందాలు అస్సలు చేసుకోవద్దు. కొత్త భాగస్వాములను కూడా చేర్చుకోవద్దు. పెట్టుబడులను అస్సలు పెట్టుకోవద్దు. అంతేకాకుండా వ్యాపారంలో స్పష్టత, నిబద్ధత చాలా అవసరం. అంతేకాకుండా ఆరోగ్యాన్ని అస్సలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. రేపటి రోజున సాధారణంగానే మీకు ప్రతిరోజులాగా మీకు కొన్ని సంవత్సరాల నుండి ఎముకకు అంటే సంబంధించినటువంటి కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు మీకు ఆరోగ్యం దెబ్బతినే సూచన ఉంది. అయితే బలంగా రేపటి రోజున కనబడుతున్నాయి. బయట దొరికేటువంటి జంక్ ఫుడ్స్ని దూరంగా ఉండడం, డ్రైవింగ్ చేసేటప్పుడు అతివేగానికి అసలు పనికిరాదు.
చిన్న ఆరోగ్యమైనా సరే మీకు వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఎంతైనా మంచిది. నిర్లక్ష్యం చేయడం అసలు మంచిది కాదు. ఆరోగ్య పట్ల ఎంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఖచ్చితంగా రేపటి రోజున అన్ని రకాలుగా ఉంది. రేపటి రోజున లలితాదేవిని స్మరించడం మీకు ఎంతైనా మంచిది. రేపటి రోజున మీకు వచ్చే ఎటువంటి కష్టాలైనా సరే మీకు గట్టి సూచనలుగా ఉన్నాయి కనుక మీరు తప్పకుండా నోరుని అదుపులో పెట్టుకోవాలి. రేపటి రోజున ఎవరినైతే అదృష్టం ఉందో, ఎవరైతే భగవంతుడి యొక్క దయను మీరు పొందుతారో రేపటి రోజున ఆ విషయం తెలుసుకొని తీరుతారు. అంటే ఇప్పటి వరకు మీరు ఇక్కడ వరకు చూసారంటే భగవంతుడు మిమ్మల్ని తప్పకుండా అయితే అనుగ్రహించినట్టయితే అర్థం. ఒక విషయం ఏంటంటే కనుక దయచేసి గుండెల మీద చేయి వేసుకొని వినండి. నమ్మక ద్రోహం, అలాగే డాక్యుమెంట్లపై సంతకం చేయడం, ఇటువంటివన్నీ రేపటి రోజున చాలా కీలకమైన రోజునైతే. ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారు. ఇప్పటికే తెలిసినటువంటి ఒక వ్యక్తి అనుకోండి, మీ దగ్గరలో ప్రతివాదంతో చేస్తాడు. వాళ్ళు మీ ముందు కన్నీళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే మీకు బంగారు కొండలిస్తానని ఆశ పెట్టించవచ్చు, మిమ్మల్ని మభ్యపెట్టవచ్చు. నన్ను నమ్ము, ఈ ఒక్క సంతకం చేయి, రేపటి రోజు నన్ను మీకు గ్యారంటీ ఖాయం అని చెప్పి మీకు సంతకం పెట్టను, మీకేం కాదు అని చెప్పి చూసుకుంటానంటారు. ఎంత ఆత్మీయంగా మిమ్మల్ని నమ్మించబోతారు. అయితే మాత్రం మీరు వారిలా చాలా ఎమోషనల్ అయిపోవద్దు. మీరు ఏంటంటే సహజంగానే ఎంతో మిమ్మల్ని కరిగిపోయేలా చేస్తారు. వెంటనే వాళ్ళు చెప్పిన విధంగా అన్ని విధాలుగా మీరు గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున ఎవరికైనా సరే డాక్యుమెంట్ సంతకాలు మాత్రం అసలు చదవకుండా ఏం సంతకాలు పెట్టవద్దు. తర్వాత మీ మెడల మీద ఖచ్చితంగా ఉరితాళ్ళ అవుతుంది. రేపటి రోజున చేతులు ఎత్తేయవచ్చు. అప్పుల వాళ్ళు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. కోట్లు తిరగాల్సి వస్తుంది. మీ పరువు కోసం మీరు ప్రాధేయపడాల్సి వస్తుంది. అవమానాన్ని దిగుమింగుకోవాలి, అస్సలు తట్టుకోలేరు. మీ ఉన్న ఆస్తిపాస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. దరిద్రం ఏర్పడుతుంది. ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అదేవిధంగా రేపటి రోజున ఎవరికైనా సంతకం మీరు అస్సలు చేయవద్దు. ఎటువంటి డాక్యుమెంటేషన్లపై గ్యారంటీ సంతకం అసలు పెట్టవద్దు. ఈ విషయం కనుక కఠినంగా ఉంటే మీకు ఖచ్చితంగా మీరు కఠినంగా ఉండే తీరాలి. ఎందుకంటే ఇందులో మొహమాట పడితే మాత్రం భగవంతుడు మిమ్మల్ని కాపాడలేని పరిస్థితులు అయితే ఇన్ని రోజుల కంటే కూడా మీకు ఎన్నో గండాలు రేపటి రోజున భయపడేది అనేది అయితే తప్పకుండా తెలుసుకోవాలి. ఇదంతా కూడా భయపడటానికైతే కాదు, ముందు జాగ్రత్త పడటం కోసమని మీరు తెలుసుకొని తీరాలి. రేపటి రోజున మీకు ఉన్నంతలో పేదలకు ఆహార దానం, పక్షులకు దానం, ఆహారం, నీళ్ళు ఇవ్వడం, ఇవన్నీ మీ కర్మ ఫలితాలను అయితే మీరు పోగొట్టుకున్న వాళ్ళు అయితే అవుతారు. చాలా వరకు మీ కర్మ ఫలితాలన్నీ తగ్గిపోతాయి. మాటలన్నీ విన్నారు కదా, ఎక్కడా కూడా మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. అంతంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. పదే పదే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే కనుక రేపటి రోజున గ్రహస్థితులు అనేవి పెద్దగా అనుకూలంగా లేవు. రేపటి రోజున ఎంతో మౌనంగా ఉండడం మంచిది. ఎవరికి అప్పు ఇవ్వకపోవడం చాలా మంచిది. సంతకాలు ఎవరి విషయంలో పెట్టవద్దు. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండడం వల్ల మీ ఇంట్లో భగవంతుని నామస్మరణ చేసుకుంటూ గడపండి. ఇటువంటి విషయాల్లో మీకు చాలా అప్రమత్తత ఉండకపోతే మిమ్మల్ని నమ్మొచ్చి మోసం చేసినటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటారనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఎంతో జాగ్రత్త వహించాలి. ప్రతి ఒక్కరిని కూడా అవమానించాలని, బంధువుల్లో ఉన్న వారందరూ కూడా అవమానించాలని కాదు. దాని అర్థం అంటే మనకు మనమే సేఫ్గా ఉండాలని, మనల్ని మనమే రక్షించుకోవాలని. ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారని చెప్పేసి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కనుక మీరు అందరినీ కూడా శాసిస్తారు. అందరి పట్ల కూడా ఆప్యాయంగా ఉంటారు. మీ గురించి కూడా మీరు ఆలోచించుకునే, జాగ్రత్త తీసుకునేటువంటి హక్కు కూడా కేవలం మీకే ఉంటుంది. కనుక మీరు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ఆలోచించుకోండి. మరొక విషయం ఏంటంటే కనుక ముఖ్యమైనటువంటి విషయం, రేపటి రోజున అత్యంత జాగ్రత్తగా పడవలసిన విషయాల గురించి అయితే మనం తెలుసుకున్నాం. అలాగే రేపటి రోజున వచ్చినటువంటి ఒక శుభవార్త విషయం కూడా మనం తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజుని చెప్పుకోవాలి. రేపటి రోజున వినబడిన శుభవార్తలో మొట్టమొదటిది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, ఆగిపోయినటువంటి పనుల్లో మళ్ళీ తిరిగి మొదలయ్యే విషయం కావచ్చు, జాప్యం జరుగుతూ వచ్చినటువంటి ఆ పనుల్లో ఇప్పటి వరకు మీరు అందులో ఎటువంటి అభివృద్ధిని చవిచూడని పనులు కూడా మీకు మళ్ళీ తిరిగి ప్రారంభించబోతున్నారు. తప్పకుండా ఒక మంచి పురోగతిని సాధించబోతున్నారు. మీ యొక్క బాధలు ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం కాస్త బాధపడుతుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేయబోతున్నారు. మీ రుచికి తగ్గట్టు మీ ఇంట్లో ఇంటి వాతావరణ మార్పులన్నింటినీ మీ కళ్ళతో మీరే చూడబోతున్నారు. కొంతమేరకు వివాదాలకు గురవబోతున్నారు. వారికి సమయం కేటాయించమని ఒత్తిడి తీసుకురాబోతున్నారు. మీరు ఒప్పుకున్నప్పటికీ కూడా కొంత సమయాన్ని మీరు ఖర్చు చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం కాస్త పాడవుతుంది. అలాగే మీ యొక్క ప్రతిభను బయటకు తీయబోతున్నారు. మంచి రేపటి రోజున మంచి ప్రతిభావంతులుగా కాబోతున్నారు. రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి సందర్శించి స్వామివారి తులసి మాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని వేడుకోవడం వల్ల మీకున్న సమస్యలన్నీ అయితే తొలగిపోతాయి. తప్పకుండా మనం చెప్పుకున్న దేవతారాధన పాటించండి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి మన వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.